హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి అండి. శ్రీరామనవమి రోజు వీడియో అప్లోడ్ చేశాను కదండి, పండగ రోజుది. ఆ వీడియో కంటిన్యూషన్ అండి. చెప్పాను కదా, అన్నయ్య వాళ్ళు కళ్యాణానికి కూర్చుంటున్నారు, గుడికి వెళ్తాను అని. ఇప్పుడైతే నేను రెడీ అయ్యానండి, గుడి దగ్గరికి వెళదాము. అక్కడ కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది మీకు కూడా చూపించుతాను. చూడండి, మేమైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ జనం అయితే చాలామంది ఉన్నారండి. అస్సలు లోపలికి వెళ్ళటానికి కూడా ప్లేస్ దొరకలేదు. చాలాసేపు అయితే బయట నుంచున్నాము. ఇంకా తర్వాత ఎలాగోలా గుళ్ళోకి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేటప్పటికే కళ్యాణం స్టార్ట్ అయింది. ఇంకా లోపలికి వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నామండి. మీ అందరికీ నేను రాముల వారిని చూపించుతానని చెప్పాను కదా, చూడండి ఇదే మా ఊరి రామాలయం. మొన్న గుడి ప్రతిష్ఠ జరిగినప్పుడు మీ అందరికీ చూపించుదాం అనుకున్నాను, ఆ రోజైతే కుదరలేదండి. ఇప్పుడైతే చూసేయండి. రామయ్య తండ్రిని, సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి అండి. చాలా బాగుందండి. గుడి చిన్నదైనా కూడా చాలా బాగా అనిపించింది. గుడి అయితే చాలా కళగా ఉందండి. దర్శనం కూడా మేము చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చున్నామండి కళ్యాణానికి. ఇక్కడ లోపల విగ్రహాలతో పాటు బయట నాగేంద్ర స్వామి ఒకవైపు ఉన్నారండి, అలాగే అటువైపు వినాయకుడు ఉన్నారు. విగ్రహాలు చిన్నవి అయినా కూడా చాలా కళగా అనిపించిందండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. అస్సలు చూడండి, అస్సలు ఖాళీయే లేదు కూర్చోడానికి బయట అయితే. ఇంకా చాలాసేపు నుంచున్న తర్వాత ఎప్పుడుకో కొంచెం ప్లేస్ దొరికితే నేనైతే కూర్చున్నాను. చూడండి, జనం అందరు నుంచోనే ఉన్నారు. కళ్యాణం 10 గంటలకి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2:30 అయ్యిందండి అయ్యేటప్పటికి. అప్పుడు దాకా ఈ జనం అందరు నుంచోనే ఉన్నారు. కళ్యాణం అయితే అసలు చాలా బాగా జరిగిందండి. అంతసేపు నుంచున్నా, అంత క్రౌడ్గా ఉన్నా కూడా అస్సలు ఒక్కడికి కూడా విసుగ్గా అనిపించలేదు. చాలా బాగా జరిగిందండి. ఇంకా కళ్యాణం అయితే జరుగుతూ ఉంది, మేము కూర్చొని ఉన్నాము. ఇంక ఇక్కడ స్వామివారికి తరమరాలు పోయటం స్టార్ట్ చేశారండి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నారు జనం. ఇంక ఎప్పుడైతే తరమరాలు పోయటం స్టార్ట్ చేశారో ఇంకప్పుడైతే ఇంకా ఎవరి కాళ్ళకే అవకాశం ఉండదేమో మనకి తరమరాలు పోయటానికి అన్నట్టుగా ఇంకా తోసేసుకుంటా వెళ్ళారండి. ఇంకా నేనైతే వెళ్ళలేకపోయాను. ఇంకా నాకు తరమరాలు పోసే అవకాశం రాలేదండి. ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని ఉన్నారు కదా, ఆ పక్కన మా అన్నయ్య పెదనాన్న వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా, వాళ్ళేనండి ఇది కళ్యాణానికి కూర్చుంది. చూడండి అట్లా తోసుకుంటా ఉన్నారు. అక్కడికి పూజారి గారు చెప్తానే ఉన్నారు, మెల్లిగా పోయిండమ్మా, అట్లా నెట్టుకోబాకండి అని. ఆయన కూడా ఎవరి కాళ్ళే పోసే రందులోనే ఉన్నారు. ఇంకా అంత తోపులాట్లో ఏం వెళ్తాం చెప్పండి, నేనైతే వెళ్ళలేకపోయాను. కొంతమంది అయితే అసలు ఏంటో ఇసిరేస్తున్నట్టే పోసి వెళ్తున్నారు. చూడండి, ఇప్పటికైతే కొంచెం ఖాళీ అయిందండి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఇంకో ఆనందం ఏంటంటే, రాముల వారి కళ్యాణం చూడటం, చూసే అదృష్టం కలగటం ఎంత ఆనందం అయిందో. ఆ కళ్యాణం జరిపించడానికి వచ్చిన పూజారి గారు ఎవరో కాదండి, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు తెలుగు మాస్టర్ గారు. ఇన్ని సంవత్సరాల తర్వాత చూడటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నన్ను గుర్తుపడతారో లేదో అనుకున్నాను. 15 సంవత్సరాల తర్వాత చూశానండి.
చాలా హ్యాపీగా అనిపించింది. దైవ దర్శనంతో పాటు గురువుగారి దర్శనం కూడా అయ్యింది. ఇంకా మా మాస్టర్ గారు నీకు పిల్లలు ఎంతమంది ఏంటి అని అవన్నీ అడిగారు. అక్కడ పక్కనే హనీ ఉంటే హనీని తీసుకొచ్చాను. బాబు అయితే రాలేదని చూపించుతున్నానండి. చాలా బాగా మాట్లాడారు. నన్ను గుర్తుపట్టరేమో అనుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంకా కొంతసేపు మాస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. ఇంకా అలాగే గుర్తుగా ఉంటాయని కొన్ని ఫొటోస్ కూడా దిగానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మాస్టర్ గారిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా కలవటం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఇదండి ఈరోజు వీడియో. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.